ఒక రూమర్. దాని గురించి నేను కంపల్సరీగా ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమేమి వచ్చినాయో రూమర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు క్రిస్టియన్స్ అయ్యుండి హిందువుల్లో ఎందుకు చలామణి అయ్యి వీడియోలు పెడుతున్నారు? బిగ్ బాస్ 9లో ఆఫర్ వచ్చింది, వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్కి అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో అలేఖ్య అసలు ఇండియాలోనే లేదు, ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందంట నైట్కి నైట్ అని చెప్పి అంటారు. దాని తర్వాత ఏంటంటే ఐసీయూ లేదు, ఏమీ లేదు, హెల్త్ మంచిగా ఉన్నా కావాలని చెప్పేసి ఇలా డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో కమెంట్ అయితే వచ్చింది. నేను చూశాను అండ్ మీమ్స్లో కూడా చాలా వరకు చూశానండి ఇది వచ్చేసి. దాని తర్వాత ఏంటంటే నాకు మా హస్బెండ్ అంటే నాకు జై డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. సో ఇదొకటి వచ్చింది. దాని తర్వాత అలేఖ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అలేఖ్య అంట సొంతంగా బెంగళూరులో ఒక ఐటీ కంపెనీ కొనేసింది. ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది. ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అపాలజీ వీడియో అయితే మేము చేయించాము. అపాలజీ వీడియో 30 సెకండ్స్ పెట్టింది ఒక షార్ట్ లాగా. అది అపాలజీ చేసినట్టే లేదు, మీరు పెద్ద ఫార్మాట్లో వీడియో చేయలేదు, అపాలజీ చేస్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇంకేం చేయమంటారండి, పోనీ చెప్పండి. ఇంకా చావు తప్ప ఇంకా మాకు ఇంక దిక్కు అయితే లేదు. తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆల్రెడీ మెంటల్గా చాలా అనుభవించుతుంది. ఊపిరి అందక ఇప్పుడు ఈరోజు బెడ్ మీద ఆక్సిజన్ తీసుకునే పరిస్థితుల్లో ఉంది. ప్లీజ్ అండి దయచేసి ట్రోల్స్ మీమ్స్ ఏవేవి అవుతున్నాయి ఇక నుంచి ఆపేస్తారని నేను కోరుకుంటున్నాను.